వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మహిళల్లో మనం చాలా మందిలో చూస్తున్నామండి సర్వైకల్ క్యాన్సర్. అసలుకి ఎందుకు వస్తుంది సర్వైకల్ క్యాన్సర్? రావడానికి గల కారణాలేంటి? వచ్చిన తర్వాత మనం ఎలాంటి డైట్ గాని అంటే ఎలాంటి మెడిసిన్ మనం వాడాలి? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెలంకి జానకి మ్యామ్. సో మేడం ద్వారానే అసలుకు దీనికి సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మహిళల్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో చాలామందికి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అసలు రావడానికి గల కారణాలేంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. తప్పకుండా అండి. ఇది ఏంటంటే 22-12% ఆఫ్ 1,00,000 లైవ్ బర్త్స్ డెత్స్‌కి ఇది సెకండ్ లీడింగ్ మోస్ట్ కామన్ కాజ్. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకి ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ లేడీస్ ఎవరికి వస్తుందని మీరు అడిగారు చూడండి. ఇది చాలా మంచి ప్రశ్న. 80% ఆఫ్ ఇండియన్ విమెన్ ఆర్ రూరల్ అండి. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలే 80%. వాళ్ళలో ఉన్న లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే వాళ్ళ స్టేటస్ పూర్ పీపుల్ అండి మెయిన్గా. సాధారణంగా కొంచెం ఈ లోయర్ పీపుల్ ఆర్ లో ఎడ్యుకేషన్ స్టేటస్ వాళ్ళు పూర్ హైజీనిక్ సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళలో కొన్ని కామన్గా కనిపిస్తుంటాయి. ఎక్కువ మంది పిల్లల్ని కనేయడం, చదువు లేకపోవడం, వీటి నుంచి మనం మెల్లిమెల్లిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎదగాల్సింది ఇంకా చాలా ఉంది. తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, స్మోకింగ్, తర్వాత తీసుకునే ఆహారంలో బలవర్ధకమైన ఆహారం, ప్రోటీను ఇవేం లేకపోవడం. అంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, జస్ట్ ఒక నార్మల్ డెలివరీ, అన్అటెండెడ్ హోమ్ డెలివరీ, వీటిల్లో వచ్చిన చిన్న ఇన్ఫెక్షన్ వీళ్ళలో ఉన్న రెసిస్టెన్స్ కోల్పోవడం వల్ల మెల్లిగా ఒక 10-15 ఏళ్లలో క్యాన్సర్గా మారిపోతుంది. అది గుర్తించడానికి మనం ప్రతి సంవత్సరం కూడా ప్యాప్స్మియర్ అని మీకు చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం. సైటలాజికల్ టెస్ట్ చాలాసార్లు ప్యాప్స్మియర్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటారు. జస్ట్ ఒకటి చిన్న గోడ మీద సున్నం తీసి పంపించినట్టే, చాలా చిన్న పరీక్ష. అది ప్రతి ల్యాబ్లోనూ ఈరోజు అందరికీ అవైలబుల్. అది బాగుంది అంటే 3 ఏళ్ళకి ఒకసారి చేసుకోవాలి, కానీ ప్రతి సంవత్సరం చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఏదైనా చిన్న డెలివరీలో అయ్యే చిన్న ఇంజురీ అది ఇన్ఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ సరిగా అవ్వక అది అలా ఉండిపోతే మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతూ క్యాన్సర్గా మారుతుంది. కానీ ఎర్లీ దశలో గుర్తిస్తే త్వరగా దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. అందుకని ప్యాప్స్మియర్ అనేది యూనివర్సల్ స్క్రీనింగ్ మొడాలిటీ. ప్రతి స్త్రీ కూడా భారతదేశంలో సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఆర్ ఈ మధ్య కాలంలో చాలామంది లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి కానీ ఆర్ అడాలసెంట్ గ్లోబలైజేషన్తో వచ్చిన బిహేవియరల్ చేంజెస్లో కానీ సెక్షువల్ లైఫ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్యాప్స్మియర్ ఇయర్లీ వన్స్ కంపల్సరీ. మీకు పెళ్ళి అయిందా అప్పుడే తీస్తాం అంటానికి లేదు. మధ్యకాలంలో మేము చాలా రకాలైన మార్పులు చూసాం. సహజ సిద్ధంగా సొసైటీలో వస్తున్న మోడర్నైజేషన్ పేరుతో వచ్చిన ఎన్నో మార్పుల్లో భాగంగా వాళ్ళకి అడాలసెంట్ బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చినాయి. సో ప్యాప్స్మియర్ కంపల్సరీ. సంవత్సరానికి ఒకసారి చిన్న టెస్ట్ దీన్ని చూసాం. తర్వాత మరొక మేజర్ ప్రోగ్రామ్ ఏంటంటే డౌన్ స్టేజింగ్. చిన్న ఏఎన్ఎంస్కి, నర్సులకి రూరల్ ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇచ్చి జస్ట్ వాళ్ళని ఒక చిన్న మైక్రోస్కోప్తో చూసి దాన్ని ఫోటో తీసి పెద్ద గవర్నమెంట్ కానీ స్పెషలిస్ట్ కేర్ ఉన్న అర్బనైజ్డ్ సిటీస్కి పంపిస్తే కేవలం ఆ ఫోటో ద్వారా దాన్ని సర్వైకోగ్రాఫ్ అంటారు, ఎర్లీ క్యాన్సర్ని గుర్తించేయచ్చు. తర్వాత దానిలో కాల్పోస్కోపీ అని కొంతమందిలో చేయవలసిన అవసరం వస్తుంది. ఎవరిలో చేయవలసిన అవసరం వస్తుంది అనేది ఒక ఏఎన్ఎం తెలుసుకోగలుగుతుంది. వీళ్ళు నా సెంటర్కి పంపించేయాలనుకుంటుంది. దానిలో ఎస్టిక్ యాసిడ్ అని పెడతాం, ఎస్టో వైట్ ప్యాచెస్ అంటాం, గ్లిజరాల్ ఐడిన్ ఇలాంటివి పెడతాం అనమాట. అది బ్రౌన్ కలర్లో ఉంటుంది అన్నమాట. మామూలు ఎపిథీలియం బ్రౌన్గా రానిది ఐడిన్ నెగిటివ్ ప్రాంతాల నుంచి కూడా బయాప్సీ తీస్తాం. కాల్పోస్కోపీ అనేది 2 లక్షల మిషన్ చాలా మంది దగ్గర ఉంది. ప్రతి చోట అవసరమైన వాళ్ళకి ఆ కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ చేసి దాన్ని పంపిస్తే హిస్టోపెథాలజీ అంటే పెథాలజిస్ట్కి ఒక ల్యాబ్కి చిన్న మొక్క తనిఖీ అంటారు. అందరికి అర్థం కావాలి కదండి, మనం పెద్ద ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. సో చిన్న మొక్క తనిఖీ చేయడం వల్ల ఎవరికి చేయాలి? అవసరమైన వాళ్ళకి. అవసరం ఎలా తెలుస్తుంది? ఒక చిన్న ఇంటికి వచ్చే ఏఎన్ఎం కూడా చూసి తెలుసుకోగలరు. సో అలా దీన్ని చాలా వరకు నియంత్రించాలని ఇండియాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి స్త్రీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే ఈ మధ్య మనకు నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది అది 2000-3000 ఉండేది కూడా మామూలుగా అందరికీ ఇండియాలో ఫ్రీగా ఇవ్వడానికి కూడా చూస్తున్నారు అని చెప్పారు. అది ఎవరికి ఇంకా
సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చెయ్యని ఆడపిల్లలకి 14 ఏళ్ల నుంచి ఉన్న ఆడవాళ్ళకి ఆడపిల్లలకి అందరికీ ఇవ్వమని చెప్పారనమాట. దానివల్ల హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ 16 and 18 స్ట్రెయిన్స్ ఉంటాయి. హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఓకే మ్యామ్. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అండి. మేడం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉమెన్ వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ వస్తుంది అంటే మాకు ఆ సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి వాళ్ళకి? ఇది చాలా బ్రహ్మాండమైన ప్రశ్న అండి. ఒకటి ఏంటంటే ఈ 4 సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి తెల్ల బట్ట ఎక్కువగా అవుతుంది అంటారు, అది దుర్వాసనతో ఉందంటారు. ఓకే మ్యామ్. తర్వాత వాళ్ళకి భర్తతో కలిసినప్పుడు కానీ లేదా శుభ్రం చేసుకుంటున్నప్పుడు కానీ బ్లీడింగ్ అవుతుంది. దీన్ని బ్లీడింగ్ ఆన్ టచ్ అంటారు. ఓకే మ్యామ్. చాలా ఇది ఆ సిమ్టమ్ ఉండగానే మేము కొంతవరకు ఖచ్చితంగా ఈ అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ ఏమోనని భయపడతాం. మిగతా కారణాలు కూడా ఉన్నా ఇది మేజర్ కారణం. ఓకే మ్యామ్. అంటే వాళ్ళలో ఆకలి అది తగ్గిపోతుంది, సన్నగా అయిపోతారు, అవి లేట్ స్టేజెస్. పెయిన్ అనేది ఇంకా లాస్ట్ సిమ్టమ్. పెయిన్ వచ్చే వరకు ఇవన్నీ ఉండవని అనుకోవడం చాలా తప్పండి. ముఖ్యంగా ఏదైనా చిన్నది ఉండలాగా తగులుతుంది అంటారు కొంతమంది, అంటే కాలీఫ్లవర్ గ్రోత్, అది కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. రెండోది దుర్వాసన కలిగిన తెలుపు వైట్ డిశ్చార్జ్, ఇదే మోస్ట్ కామన్ సిమ్టమ్. మూడోది ముట్టుకుంటే బ్లీడింగ్, భర్తతో కలిసిన ప్రతిసారి బ్లీడింగ్ అవుతుంది. ఇలాగే వస్తుంటారు మా దగ్గరికి, రాగానే ఓ ముక్క తనిఖీ అనేది చేసి ఆ బయాప్సీకి పంపించి అది క్యాన్సర్ ఏ రకము ఏమిటి ఏ స్టేజ్లో ఉంది, తర్వాత స్టేజింగ్ చేసి స్టేజ్ 1, 2, 3, 4 అని చూసి అవసరమైన వాళ్ళకి స్టేజ్ 1A వరకు హిస్టెక్టమీ, 1 times హిస్టెక్టమీ అని ఉంటుంది, ఆ హిస్టెక్టమీ చేయాలా లేదంటే రేడియేషన్ థెరపీ అనేది ఇవ్వాలా అనేది చూడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళలో మోర్టాలిటీ వీలైనంతగా తగ్గించాలని ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ యొక్క బాధ్యత అండి ఇది. అందుకని మనం ప్రతి ఒక్క స్త్రీని కూడా పాప్స్మియర్స్కి అందరినీ కూడా చేయించుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. మేడం ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరైతే ఇందాక ఏమన్నారంటే నిర్మలా సీతారామన్ గారు అంటే యాక్చువల్లీ బిలో ఇది 14 years వీళ్ళకి మాత్రమే వేస్తారు అని చెప్పేసి అన్నారు ఫ్రీ. ఒకవేళ ఇన్ కేస్ మిగతా వాళ్ళు అంటే అడల్ట్ వాళ్ళు వేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవ్వచ్చు, వాళ్ళకి కంపల్సరీ వేసుకోవాలి? ఇది అండి, ఇప్పుడు అర్బన్ పాపులేషన్ చాలా మంది మా క్లినిక్స్కి పీడియాట్రిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతున్నారండి. ఏంటంటే దీనిలో కూడా హెచ్పివి యొక్క 4 స్ట్రెయిన్లది ఉందండి. అది ఒక 4,000 వరకు ఉంటుంది. ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ డోసు 0 అంటారండి, తర్వాత 1 monthకి ఒకసారి తీసుకోవాలి, 6 monthsకి ఒకసారి తీసుకోవాలి. ఇది అరౌండ్ 10,000 to 12,000 ఒక కాస్ట్ అవుతుంది. ఇంకా చాలా ఎక్కువగా డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి 8 strains కూడా దొరుకుతుందండి. అది ఇంకా ఒక 30,000 40,000 వరకు కూడా ఖర్చు అవుతుందండి. ఖచ్చితంగా వేసుకోవచ్చండి అట్ ఎనీ స్టేజ్. కానీ 50 ఏళ్ల లోపే దీని అవసరం ఉంటుందండి. కొంచెం 50 years దాటిపోయిన తర్వాత ఇంకా ఈ వ్యాక్సిన్తో అసలు సంబంధం లేదండి. అంటే ఇన్ కేసు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ అంటే మన సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకు ఇప్పుడు మీరు చెప్పిన వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గిపోతుందా? లేదండి, ఇది అసలు సమస్య లేదండి. అంటే ఇది ప్రివెంటివ్ మెజరే కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగం ఏం కాదండి. ట్రీట్మెంట్లో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఇవే ఉంటాయి. కానీ వ్యాక్సిన్ అనేది ఒక డిసీజ్ రాకుండా ప్రివెంటివ్ దశలో ముందుగా వేయించుకునేదండి. అందుకనే బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే మొదటిసారి సంభోగానికి ముందల్నే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. 2 వేయించుకోగలిగిన వాళ్ళు 2 స్ట్రెయిన్స్కి వేయించుకోండి, 4 ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు 4 వేయించుకోండి, 8 ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అది కూడా తీసుకోండి. కానీ ఎప్పుడు వేయించాలి అమ్మాయిలకి? ఇంకా వాళ్ళకి యుక్త వయసు రాక ముందలే వేయించాలి. ఓకే మ్యామ్, నిజంగా ఈరోజు అయితే సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళంతా వాళ్ళు గుర్తించడానికి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ కలిసి వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకుంటారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.